వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే జావా స్టాటిక్ కీవర్డ్ అండ్ అదేవిధంగా జావా ఫైనల్ కీవర్డ్. ఈ రెండు గురించి మాట్లాడతానని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్ చెప్పినా కదా. సో ఇప్పుడు వాటి గురించి అయితే డిస్కస్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి స్టాటిక్. సో ఈ పదం చిన్నప్పటి నుంచి చాలా వింటూ ఉంటారు కదా. సో స్టాటిక్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టాంట్ అని చెప్పేసి అంటూ ఉంటాం అప్పుడు కదా. సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మాట్లాడతాను చూడండి. జావా స్టాటిక్ కీవర్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే యూజ్డ్ ఫర్ మెమొరీ మేనేజ్మెంట్ వితౌట్ క్రియేటింగ్ ఇన్స్టెన్స్ వీ కెన్ యాక్సెస్. సింపుల్గా స్టాటిక్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనము ఏదైనా యాక్సెస్ చేసుకోవాలి అంటే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయాలి. కానీ వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు అంటే విత్ యూజింగ్ స్టాటిక్ కీవర్డ్తో మనం యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అయితే స్టాటిక్ కీవర్డ్ అనేది దేనికి యూజ్ చేసుకోవచ్చు అంటే క్లాస్ వేరియబుల్స్కి యూజ్ చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా చూసినట్లయితే మెథడ్స్కి యూజ్ చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా చూసినట్లయితే బ్లాక్స్కి యూజ్ చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా చూసినట్లయితే నెస్టెడ్ క్లాసెస్కి యూజ్ చేసుకోవచ్చు. సో దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే సింటాక్స్ స్టాటిక్ కీవర్డ్ ఉంటుంది, వేరియబుల్ నేమ్ ఉంటుంది, స్టాటిక్ కీవర్డ్ ఉంటుంది, మెథడ్ నేమ్ ఉంటుంది. సో ఇలా స్టాటిక్ అని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ మనం యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో అదే స్టాటిక్ యొక్క ఇన్ఫర్మేషన్. దీని గురించి ప్రాక్టికల్ పార్ట్ కూడా చూపిస్తాను. ఇది స్టాటిక్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫైనల్. ఫైనల్ అంటే ఏంటి అంటే సింపుల్గా ఫైనల్ కీవర్డ్ పేరులోనే ఉంది ఫైనల్ అని చెప్పేసి. సో నేనేం చెప్తున్నానంటే ది ఫైనల్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ కాన్స్టాంట్స్, ప్రివెంట్ మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ రిస్ట్రిక్ట్ ఇన్హెరిటెన్స్. నువ్వు ఒక్కసారి ఫైనల్ అన్నావంటే అది ఫైనలే. ఇంకా అయితే మన ప్రభాస్ డైలాగ్ ఉంటుంది చూసినావా, లైక్ ఫైనల్ అని చెప్పేసి ఒకసారి అది గుర్తు తెచ్చుకోండి. అయితే యూసేజ్ వచ్చేసరికి ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇది లైక్ ఫైనల్ వేరియబుల్స్ యూజ్ చేసుకోవచ్చు, మెథడ్స్ యూజ్ చేసుకోవచ్చు, క్లాసెస్ యూజ్ చేసుకోవచ్చు. అయితే వేరియబుల్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఒక్కసారి నువ్వు వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటే ఆ వాల్యూ అనేది చేంజ్ చేయడం కుదరదు. అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మెథడ్. ఒక్కసారి నువ్వు మెథడ్ కన్నా ఫైనల్ పెట్టినట్లయితే ఆ మెథడ్ అనేది ఎప్పుడు కూడా ఓవర్ రైడ్ అవ్వదు. అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్కి ఒకసారి నువ్వు క్లాస్ కానీ ఫైనల్ అని పెట్టుకున్నావు అనుకో, ఆ క్లాస్ నువ్వు ఇన్హెరిట్ చేయలేవు ఇంకా క్లాస్తో. ఓకేనా, దాని నుంచి ఇన్హెరిటెన్స్ టాపికే నీకు అప్లికబుల్ కాదు. సో ఫైనల్ అంతే. సో నువ్వు ఎప్పుడైతే ఫైనల్ అనేది దేనికి పెట్టినా కూడా అది ఫైనలే. సో దాని సింటాక్స్ కూడా ఎట్లా ఉంటుందంటే సింపుల్గా చూసినట్లయితే ఫైనల్ వేరియబుల్ నేము, ఫైనల్ కీవర్డ్ మెథడ్ నేము, ఫైనల్ కీవర్డ్ క్లాస్ నేము, ఇలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఎందుకు బేసిక్గా యూజ్ చేస్తామంటే ఫైనల్ రిస్ట్రిక్ట్. జావాలో రిస్ట్రిక్ట్ చేయాలంటే మనకు ఫైనల్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాటిక్ ఎందుకంటే మనకి మెమరీ మేనేజ్మెంట్ చేయడం కోసం, ఎందుకంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మనం కాల్ చేసుకుంటాం కాబట్టి అక్కడ మెమరీ మేనేజ్మెంట్ అయితే అవుతుంది. సో ఇది రెండింటి మధ్య డిఫరెన్స్, ఫైనల్ డిఫరెన్స్ అండ్ స్టాటిక్ యొక్క రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనమాట. సో ప్రాక్టికల్ పార్ట్ అనేది ఇప్పుడు చూసేద్దాము. సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా కొట్టేసేయండి. సో ఇందాకైతే మీరు లైక్ స్టాటిక్ ఫైనల్ ఒక థియరీ అయితే చూసారు కదా. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ పార్ట్ అయితే చూసేద్దాము. సో బేసిక్గా స్టాటిక్ అంటే ఏం చెప్పినా మెమరీ మేనేజ్మెంట్ అని చెప్పినా కదా. సో నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే ఆటోమేటిక్గా నువ్వు కాల్ చేసుకోవచ్చు యూజింగ్ క్లాస్తో అని చెప్పేసి అదే ప్రాక్టికల్ అయితే ఇక్కడ చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసరికి కౌంటర్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఒక వేరియబుల్ తీసుకున్నాను, డేటా టైప్ ఇచ్చాను అండ్ వేరియబుల్ ముందర స్టాటిక్ పెట్టాను కాబట్టి ఇది స్టాటిక్ వేరియబుల్. ఒక మెథడ్ తీసుకున్నాను, ఆ మెథడ్ ఈ వేరియబుల్ని ప్రతిసారి ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో దీని ముందర స్టాటిక్ పెట్టాను కూడా, ఇది కూడా ఏమవుతుందంటే స్టాటిక్ మెథడ్ అయిపోతుంది. ఓకే, ఇది టోటల్గా ఒక క్లాసు, దాని లోపల స్టాటిక్ వేరియబుల్ ఉంది, దీని లోపల స్టాటిక్ వేరియబుల్ ఉంది. ఓకే, అండ్ దీని లోపల ఇంకోటి ఏంటంటే స్టాటిక్ మెథడ్ ఉంది. ఓకే, ఈ రెండు. సో ఇప్పుడు నేను నా యొక్క క్లాస్ ఉంది కదా, పబ్లిక్ క్లాస్ ఉంది కదా, లైక్ ఇది ఒక మెయిన్ క్లాస్ కూడా చెప్పుకోవచ్చు. సో ఏ క్లాస్కి అయినా సరే ఇక్కడ మెయిన్ క్లాస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మెయిన్ క్లాస్కి ఇదంతా కూడా రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కౌంటర్ అనేది నా క్లాస్ కాబట్టి నేను ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు నా స్టాటిక్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా అంటే క్లాస్ నేము డాట్ స్టాటిక్ మెథడ్, నాకు ఏదైతే స్టార్ట్ మెథడ్ ఉంటుందో అది. లేకపోతే ఒకవేళ నేను
లైక్ వేరియబుల్ యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా అంటే సింపుల్గా క్లాస్ నేమ్ డాట్ స్టాటిక్ వేరియబుల్ ఇలా నేను యాక్సెస్ అయితే తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక క్లాస్ కదా, సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా నేను మెమరీ మేనేజ్మెంట్ చేస్తున్నాను స్టాటిక్తో. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే క్లాస్ నేమ్ డాట్ మెథడ్ కాబట్టి యాక్సెస్ అయితే అయిపోతుంది. సో యాక్సెస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ నాకు ఇక్కడ కాల్ అయిపోయిన వెంటనే అవుట్పుట్ ఏమొస్తుంది అంటే చూడండి, ఇప్పుడు నాకు ఇది కాల్ అయిపోయినట్టే లైక్ ఈ మెథడ్ అనేది కాల్ అయిపోయిన వెంటనే నాకు కౌంట్ అనేది 0 ఉంది కాబట్టి ప్లస్ అయితే ఉంటుంది. సో నేను కౌంటర్ డాట్ ఇంక్రిమెంట్ అన్నప్పుడు ఏమవుతుందంటే కౌంట్ వాల్యూ ఇక్కడ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది కౌంటర్. ఓకే, సో కౌంట్ అనేది 1 ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే నేను మళ్ళీ కాల్ చేస్తున్నాను ఈ మెథడ్ కాబట్టి 1 మళ్ళీ ఒకటి ప్లస్ ఇంక్రిమెంట్ అయ్యి నాకేమైందంటే కౌంటర్ డాట్ కౌంట్ అనేది 2 ఉంటుంది. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఇక్కడనేమో నాకు 1 వస్తుంది అండ్ ఇక్కడనేమో నాకు 2 వస్తుంది. సో రన్ అయితే చేసి చూద్దాము అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి రన్ చేస్తున్నాను. సో రన్ చేసినాక అవుట్పుట్ చెక్ చేయండి. ఇక్కడ చూడండి 1 వచ్చింది, దాని తర్వాతకి 2 వచ్చింది. నేను వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ నాకు కావాల్సిన స్టాటిక్ వేరియబుల్స్ని కానీ స్టాటిక్ మెథడ్ని కానీ నేను యాక్సెస్ చేసుకుంటున్నాను. సో ఇదే స్టాటిక్ టాపిక్. ఓకే, నెక్స్ట్ థింగ్ అండ్ స్టాటిక్ కీవర్డ్ కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫైనల్ గురించి కూడా మాట్లాడతాను. సో స్టాటిక్ చెప్పాయి కాబట్టి ఫైనల్ కూడా వస్తుంది. దిస్ ఆల్రెడీ మాట్లాడాను కాబట్టి సో ఫైనల్ చూసినట్లయితే ఎలా ఉంచామండి. సో ఒక క్లాస్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇది ఫైనల్ క్లాస్ అంటే నార్మల్ ఒక క్లాస్ తీసుకున్నాను, దాని లోపల ఒక మెథడ్ తీసుకున్నాను. ఆ మెథడ్ దేంతో డిక్లేర్ చేసుకున్నాను అంటే ఫైనల్ అంటే ఇంకా అంతే ఫైనల్. నేను వాయిడ్ ప్రింట్ అని తీసుకున్నాను, ఇంకా ఫైనల్ అంతే, దాంతో ఏం చేయలేము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు ఒక క్లాస్ అయితే ఇన్హెరిట్ చేసుకుంటున్నాను. లైక్ ఫైనల్ నుంచే సబ్ క్లాస్ అనేది నేను ఇన్హెరిట్ చేసుకున్నాను. సబ్ క్లాస్లో కూడా సేమ్ మెథడ్ నేమ్ తీసుకున్నాను. ఇక్కడ సేమ్ మెథడ్ నేమ్ తీసుకోవడానికి ట్రై చేశాను. సో సేమ్ మెథడ్ తీసుకున్నప్పుడు నాకు ఏమవుతుందంటే చూడండి, నేను ఫైనల్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ నాకు ఓవర్ రైడ్ అవ్వడానికే ఛాయిస్ అయితే అస్సలు లేదు. సో ఇక్కడ రన్ చేస్తున్నాను చూడండి, రన్ చేయడం వల్ల నాకు ఓవర్ రైడ్ అవ్వదు. ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేసినామంటే చూడండి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఓవర్ రైడ్ అనే మెథడ్ ఈజ్ ఫైనల్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఒకవేళ ఓవర్ రైడ్ చేసుకోవాలి అనుకుంటే నాకేమంటుందంటే నువ్వు ఫైనల్ డిక్లేర్ చేసినావు కదా మెథడ్కి, సో ఓవర్ రైడ్ చేయలేమంటుంది, అంటే మళ్ళీ నువ్వు రాసుకోలేవు అదంటుంది. ఓకేనా, ఒకసారి ఇది తీసి చూద్దాం, ఇది తీసి చూసి రన్ చేద్దాం. సో ఇది తీసి చూసి రన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం అవుట్పుట్. చూడండి ఇప్పుడు నేను తీసి చూస్తే సంథింగ్ నాకు ఎర్ర వచ్చింది చూడండి, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని చెప్పేసి సంథింగ్ ఈ క్లాస్ సంబంధించిన ఎర్ర అయితే వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ నేను చెప్పాల్సిన ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు ఒకసారి ఇక్కడ ఫైనల్ లైన్ క్రియేట్ చేసుకుంటే ఆ మెథడ్ అనేది నీకు ఓవర్ రైడ్ అవ్వదు. సో ఒకసారి ఈ ఫైనల్ వేరియబుల్ గురించి కూడా డిస్కస్ చేద్దాము, కొంచెం స్క్రోల్ చేసి. సో ఫైనల్గా ఒకసారి నువ్వు క్రియేట్ చేసుకుంటే అది కాన్స్టెంట్గా ఉండిపోద్దని చెప్పేసి చెప్పాను కదా. అప్పుడు చూడండి ఇక్కడ పబ్లిక్ క్లాస్ సబ్ క్లాస్ అని చెప్పేసి తీసుకున్నాను. సో ఒకటి ఫైనల్ ఇన్పుట్ అయితే నేను లైక్ ఇంటూ వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాను, 100 అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నాను. 100 అనేది నా ఫైనల్ మై కాన్స్టెంట్ వేరియబుల్. ఓకే, సో అయితే ఇప్పుడు చూడండి ఇది రన్ చేస్తాను, అవుట్పుట్ వస్తుందో చెక్ చేస్తాను, దాని తర్వాత మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇది రన్ చేస్తే అవుట్పుట్ వచ్చింది ఫైనల్గా. బట్ నేను ఒకసారి క్రియేట్ చేసుకున్న వేరియబుల్ అది ఫైనల్ పెట్టుకుంటే చేంజ్ చేయడానికి కుదరదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కదా. సో ఇప్పుడు చూడండి నేను చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మై కాన్స్టెంట్ ఈక్వల్ టు 200 అని చెప్పి మై కాన్స్టెంట్ ప్రింట్ చేసుకుంటే దిస్ విల్ కాజ్ ఏ కంపైలేషన్ ఎర్రర్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో రన్ చేసి చూడండి, సో నాకు ఎర్రర్ అయితే వచ్చింది, కంపైలేషన్ ఎర్రర్ అయితే వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే నేను ఒక్కసారి లైక్ ఫైనల్ వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటే దాన్ని చేంజ్ చేయడం కుదరదు. ఓకే, అది కాన్స్టెంట్గా ఉండిపోతుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫైనల్. ఓకే, సో ఇలా మనము ఫైనల్ గురించి అయితే చెప్పుకోవచ్చు. ఇంకా లైక్ ఫైనల్ అనేది ఈ విధంగా వేరియబుల్స్కి మెథడ్స్కి కూడా యూజ్ చేసుకొని మనకు కావాల్సిన ఆపరేషన్స్ కూడా మనమైతే పర్ఫామ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫైనల్ సంబంధించింది అండ్ స్టాటిక్ సంబంధించిన ఇన్ఫర్మేషను. సో ఒకవేళ మీకు ఈ కోడ్ అర్థమై ఉంటే ఇమీడియట్గా మీరు కూడా ప్రాక్టీస్ చేసి ఈ ఫోటో అనేది లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి, కిరణ్ సాగర్ అనే అకౌంట్కి పోస్ట్ చేసి లైక్ మీరు చేసినట్లయితే నేను అక్కడ నుంచి వెరిఫై చేస్తాను. సో దాన్ని బట్టి ట్రాకింగ్ కూడా ఉంటుంది అనమాట, మీరు నేర్చుకుంటున్నారా లేదని చెప్పేసి. సో కంటెంట్ నచ్చినట్లయితే ఇమీడియట్గా వీడియోని లైక్ చేసి గట్టి సబ్స్క్రైబ్ బటన్స్ కొట్టేసేయండి. సో ఇవన్నీ కోడ్స్ అన్నీ కూడా మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేస్తే డిస్క్రిప్షన్లో నేను నాకు గిటబ్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.